కొండపి మండలం ముప్పవరంలో ఏర్పాటు చేసిన వెటర్నరీ క్యాంపులో పాల్గొన్న మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాడి రైతులకు పశుదాన మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి సమృద్ధిగా ఉంటుందని, పశువుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలోని అన్ని మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశువుల సంక్షేమం కోసం సబ్సిడీతో మినీ గోకులాలు నిర్మించామన్నారు. పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని, పాడి రైతులకు సబ్సిడీ ద్వారా దానా, పశుగ్రాసం, మినరల్ మిక్చర్ ఇస్తున్నామన్నారు. పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలి అంటూ మంత్రి డోలా బాలవీరంజనీ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. ఎట్లా ఏమేమి ఇక్కడ చేస్తారా? ప్రోగ్రామ్ ఇప్పుడు అనుకోని ప్రోగ్రామ్ ఎండగడ్డి ఇచ్చాం, పాత్రగడ్డి ఇచ్చాం, అదేవిధంగా మినరల్ మిక్స్ ఇచ్చాం. జన్మభూమిలో కూడా ఎప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టాం. అదేవిధంగా ఈ రోజున మండలానికి ఒక మెడికల్ క్యాంపు, మనకి జిల్లాలో 38 మండలాల్లో 38 మెడికల్ క్యాంపులు పెట్టిపోతా ఉన్నాం. ఒక్కొక్క మెడికల్ క్యాంపు కూడా మనం పెద్ద మొత్తంలో మనం మన జిల్లాలో అయితే 7,60,000 రూపాయలు ఈ మెడికల్ క్యాంపుల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. దీనిలో ఉద్దేశం ఏంటంటే, మనం చాలాసార్లు చూస్తున్నాయి, పశువులు తిరగగడతా ఉంటాయి, చూడు నిలబడకుండా వేసుకోవటం, తిరగట్టడం. కొన్ని అయితే కట్టుబడి కూడా రాకుండా, ఎదగ రాకుండా ఉండేటువంటి మనకి మనుషుల్లో లాగా ఏదైతే గర్భకోశ వ్యాధులు ఉన్నాయో అలాగా పశువుల్లో కూడా ఈ వాటికి వైద్యం చేసినట్టయితే మనం తెలియదు, తిరగడతని చెప్పేసి అమ్మేసేస్తూ ఉంటాం, ఎదగ రాలేదని అమ్మేస్తాం. అలా కాకుండా ఈ మోగ జీవాలకు కూడా వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మెడికల్ క్యాంపులు తీసుకురావడానికి మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పశువుల కోసం కూడా కేర్ తీసుకోవడం జరిగింది. రైతుకి పశువుకి అనుబంధం, కలిసి కష్టాల్లో పడుకుంటారు, పొలాల్లో కలిసి ఉంటారు. దుఃఖితున్న దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కూడా పశువులకి రైతుకి మన అనుబంధం. మీరు రొటీన్ చేసుకోవడం కానీ పాల దిగుబడి పెంచితే ఆదాయం పెరుగుతుంది. ప్రతి కుటుంబానికి కూడా, కుటుంబంలో నుండి ఆడవాళ్ళకి ఎక్కువగా పాలు, నెయ్యి అనేది వాళ్ళ సొంత సంపాదన, ఆడపడుచులకి. అది ఇంటి యజమానులకి రైతు సంబంధం లేకుండా ఆ పాలతోటి, నెయ్యితోటే ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది. మహిళల్ని ఆ రంగంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు చూసుకుంటే ఇప్పుడే మన సత్య గారు కూడా చెప్పినట్టు, మనం 11,000 రూపాయలు ఉన్నటువంటి మినరల్ మిక్చర్, మనం హార్లిక్స్, బోర్నవిటా, బలాన్ని తగినట్టుగా ఈ మినరల్ మిక్చర్ కూడా సగం సబ్సిడీకి ఇవ్వటం మనం మొదలు పెట్టాం, 550 రూపాయలకి. అదేవిధంగా ఈరోజు మనం పశువుల దానా కూడా మనం 92,18,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. గడ్డి మేత కూడా 520 టన్నులు మనం కేటాయించడానికి 1,14,40,000 రూపాయలు మనం కేటాయించడం జరిగింది. పశుగ్రాస మిత్రులకైతే మనం ప్రకాశం జిల్లాలో 2,30,92,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం మనుషులలో నిలుపులో ఉన్నట్టుగా పశువుల్లో కూడా ఏలేపాలు ఉంటాయి కాబట్టి మనవాళ్ళు నట్టలు అని చెప్తున్నారు. వాటి కోసం కూడా మందులు ఇస్తున్నారు, దూడలకు ఇస్తున్నారు, వాటికి ఇస్తున్నారు. వీటన్నిటి లక్ష్యం ఏంటంటే, పశువు ఆరోగ్యంగా ఉంటే మనకి పాడి సమృద్ధిగా ఉంటుంది. అందుకోసం పశువుల వైద్యానికి కూడా మన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది, మోగ జీవాలకి. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.